So guys, welcome back to our channel. It's me Nikhil. సో ప్రణయ్ అయితే ఇప్పుడు లైవ్గా అయితే లేడు, ఎందుకంటే వాడు ఇంట్రెస్ట్ లేదన్నాడు. అంటే వాడిని కెమెరామ్యాన్ లెక్క పెట్టేసిన. సో అది గైస్. సో పార్ట్ 2 కోసం వెయిటింగ్ కదా. ఒక 1 డే ఒక 2 days గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఇవాళ అయితే తీస్తున్నాం పార్ట్ 2. సో మీరు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవన్నీ చేసుకోరు. సో గాయస్, ప్రణయ్ ఎందుకు వెళ్ళిందంటే వానికి ఇంట్రెస్ట్ లేదు, సో అందుకని వెళ్ళిపోయిండు. సో అది వాడు ఆ పార్ట్ 1 తీసినప్పుడు వాడు నేను ఓకే నేను చెయ్యి బరాబరి అన్నాడు, అట్లా అన్నాడు. సో వాడిని అయితే తీసేయడం జరిగింది. సో ఇది గాయస్, నేను అదే పేరు కూడా తీసేసిన. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం పెట్టుకొని ఏం చేస్తాం. సో ఇది గాయస్, మన ఇష్టం ఉంటే ఆవిడ కెమెరామెన్ కన్నా ఏదన్నా స్క్రిప్ట్ రైటర్ అన్నా పెట్టుకుంటాం. సో అది. సో ఇవాళ మీ ముంగట కొత్త కాన్సెప్ట్ అని వచ్చిన బిఆర్ మ్యాచ్ ఆడతాం. నేను సోలోనే, ఎవ్వరు లేడు, అందుకనే నేను సోలోనే ఆడతాం. సో ఈ ఈవెంట్ వచ్చింది కదా, మీది ఎంతవరకు అయిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయరు. సో గాయస్, ఇంకొక 2 టోకెన్లు అయితే స్పిన్ వస్తుంది, మళ్ళీ స్పిన్ చేయాలా. అంటే ఇది నాకు రావాల్సింది, కానీ 2 days గ్యాప్ ఇచ్చే వరకు వేస్ట్ అయిపోయింది. సో మనమైనా ఫీల్ కాము. ఆ గన్ రాకపోయినా ఈ డాగీ స్కిన్ అని వస్తే బాగుంటుంది. సో ఇది చాలా ఫేవరెట్. నేను స్టార్టింగ్ నుంచి పుష్ చేసి ఉంటే ఈ పాటికి వచ్చేసేది. సరే, మీకు తెలిసి ఉంటుంది కొత్త ఈవెంట్. సో అది మీది ఎంతవరకు అయిందనేది మెన్షన్ చేయరు కామెంట్లో. సో సోలో ఆడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 కోసం అందరు వెయిటింగ్ కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే నేను ఇంకా బెటర్. నేను ఒక్కనే కాదు, మళ్ళీ యాడ్ చేసుకుంటా కొన్ని మెంబర్స్ని, చాలామంది యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ నేను సోలో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఐడి మెన్షన్ చేయరి, అన్న రిక్వెస్ట్ పంపు, నేను కూడా ఆడతా అంటే సరే నాతో కలుపుకుంటా అంటే సరే. సో ఇది ఇంకా ముందు ఇంకా చాలా మెంబర్స్ని యాడ్ చేసేది ఉంది. సో అది చేస్తాం, అది కూడా తొందరలోనే. ఈ వారం, ఈ 2-3 వారాలు అట్లా, ఈ నెల అయిపోయే వరకు చూడాలి. సో అది గాయస్ పార్ట్ 2 ఇది. సో ఇది నా మెయిన్ అకౌంట్. మొన్నటిదాకా మా అన్నది పుష్ చేసిన. సో ఇది నా మెయిన్ అకౌంట్. సో ఇప్పుడు ఎట్లన్నా చేసి బూయా ప్రయత్నం చేస్తా. నేను ఒక్కని సోలో కదా, ప్రయత్నం అయితే చేస్తా. సో బూయా రాకపోయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీకు ముందు ఇంకా మంచిగా రేపు కూడా ఒక వ్లాగ్ ఉంటుంది, అది కూడా రేపు వస్తుంది. సో అది కూడా తొందరలోనే వ్లాగ్ ఉంది రేపు, ఓకేనా. సో ఇది గాయస్. సో మనమైతే లాస్ట్ దిగుతాం, అక్కడ క్యాంప్ చేసుకొని మంచిగా లూట్ ఏరుకొని మంచిగా అవన్నీ వేసి మనమైతే వస్తాం. సో గాయస్, పక్క పొంటి డిస్టర్బెన్స్ ఏంటంటే అది బయట పనులు జరుగుతాయి. సో నేను బయటనే ఆడుతున్నా, సో అందుకని ఇట్లా. సో మీరు అయినా ముందు ఇంకా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఏంద్రా వీడు ఇంత పూర్ అవన్నీ అనుకోకరి. సో ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్
మీ ఇష్టం ఉంటే కామెంట్ చేయరు, అన్నా నీతో ఆడతాను. సరే మనం యాడ్ చేసుకుంటాం. సో ఇది గాయస్. సో అప్పుడే మనం దిగే లోపల 50 ఉండే మెంబర్స్ 44 అయిపోయారు, మీరు గమనించచ్చు. సో మనమైతే ఇప్పుడు లూట్ అయితే ఏరుకుంటాం గాయస్. సో ఎప్పుడన్నా మనం రషర్ కాదు, ఎప్పుడన్నా క్యాంపర్. అంటే ఇంద్రాయుడు బాట్ గాడు అని అనుకోవచ్చు, కానీ కాదు, మనం బాట్ వెళ్ళం కాదు. సో ముందు మీకు ఇంకా చూపిస్తా, ముందు ఎనిమిస్ని కొట్టి అలా చూపిస్తా. సో ఏంటంటే బ్రైట్నెస్ ఉండాలి కదా, ఏం చీకటి అయిపోయింది, బ్రైట్నెస్ లేకుంటే కష్టం, కళ్ళు దెబ్బతింటాయి. సో ఇది గాయస్. ఏంటంటే పైన ఎనిమి వాడు ఏమన్నా ఫ్రీ కిల్లా గాయస్. ఇట్లాంటి కిల్లులు వస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక బాటుగాడు మీకు మంచిగా 2-3 అట్లా కిల్స్ వస్తే ఏమనుంటుందో వన్ అక్క అనాలి. వాడు కొడుతుండు గాయస్. సో అది కూడా గాయ. సో అక్కడ వాడైతే సో గాయస్ వాడిని కూడా సంపదం తగ్గేదిలే. సో వాడు రియల్ ప్లేయర్, ఎఫ్కే కాదు. ప్లేసే ఎఫ్కే కాదన్నట్టు. సో ఫస్ట్ టెలిపోర్ట్ని అయితే పంపిద్దాం. సో గాయస్ వాడు రియల్ ప్లేయర్, మొత్తం స్ప్రేగాడు. గాయస్ మనం మళ్ళా అటు దిగం. సో మనకు పర్వాలేదు గాయస్, మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచి ఇంప్రూవ్ చేసుకుంటాం స్కిల్స్ అనేటివి. సో ఎనిమిస్ ఉన్నారు. సో వాళ్ళు రియలా ఫేకా అనేది అర్థమవుతుంది. సో పక్క పొంటి అది కొట్లాట అవుతున్నా మనం పట్టించుకోం. ఫస్ట్ ఒక గన్ను అవన్నీ వేస్ట్ అవన్నీ తీసుకొని పోతాం. ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ లూట్ గాయస్. ఎప్పుడన్నా కిల్ తర్వాత వస్తాయి. సో ఏమోస్ కూడా అంత లేవు, లూట్ అంతా పోయింది గాయస్. వాడు రియల్ ప్లేయర్, వెనకకెళ్ళి మనం పట్టించుకోము, వెనకకెళ్ళి ముంగట్టుకెళ్ళాను. ఫస్ట్ గాయస్ బుల్లెట్లు ఏమోస్ అయితే దొరుకుతలేవు గాయస్, చాలా కష్టమైతే ఉంది. సో ఇప్పుడు ఎనిమిది వచ్చినా కష్టమే నాకు. సో ఆడ లూట్ ఉంది, లూట్ అయితే మనం అన్నీ ఏరుకున్నాం. సో ఏమన్నా లూటా. సో ఇప్పుడు టెన్షన్ అనేది ఉండదు. సో మీరైతే ముందు ఇంకా సపోర్ట్ చేయరు. సో ఇక్కడ బాగానే ఫైట్ జరిగింది, మనం దిగాము కదా ఇప్పుడే. సో బాగానే కొట్టుకురు, వెళ్ళిపోయారు. మనం అక్కడ ఆ ఇంట్లో దిగితే మళ్ళీ కొండ ఎక్కుతున్నాం. సో నా సైడ్ కొండే, సో నా వెనకనే వాడు రియల్ ప్లేయర్, నాకు అర్థమైపోయింది. వాడు బాట్గాడు అయితే ఇట్లా ఓపెన్లోకి వచ్చేస్తుండే. సో వాడు కాదు. సో వాడు వెళ్తలేడు. సో మనం కవర్లో లేము. వాడు ఇది వేసిండు. సో మనం ఇంకా కొన్ని స్టెప్స్ బ్యాక్ అయితే వెళ్తాం. సో మనమైతే ఫస్ట్ ఇడికెళ్ళి అయితే వెళ్ళిపోదాం. సో వాడు తగ్గేలే అంటాను. ఉరికిరా పడ్డది ఒక్కటైతే అయిపోద్ది. సో ఈడేడి మాయమైపోయాడు. సో మనకు కూడా అవసరంలే.
వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోను, మన కోసమా? మనకి దూలు ఎక్కువ వద్దు గాయస్. ఎప్పుడన్నా దూల పెంచుకుంటే వాడు మన వెంబటనే పడతాడు. ఇలా రే రే గ్యాప్ కూడా ఇవ్వలే గాయస్. సో పార్ట్ 2 ఇది. నేను సోలో కాబట్టి బాట్ అయిపోయింది. సో డియో స్క్వాడ్ అట్లా ఎవరన్నా ఇంకా ముందు వస్తారు పర్సన్స్. సో వాడిని కూడా లేపేసారు. సో ఇది గాయస్ ఇవాళ పార్ట్ 2 షార్ట్ స్వీట్ వీడియో. సో ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్ గుద్దేరి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.